నమస్కారం. కంబరామాయణం. తండ్రి మరణ వార్తను విని తట్టుకోలేక భయంకరమైన పిడుగుపాటుకు వేళ్లతో సహా కాలిపోయి నిలువునా చీడిపోయి భూమిపైన వాలిపోయిన పెనువృక్షము వలె నేలపై పడిపోయాడు భరతుడు. కాసేపటికి తేరుకొని తల్లి వైపు చూసి, హృదయశల్యమైన ఇంతటి కఠోర సత్యాన్ని నాకు ఎరుకపరచే ధైర్యము నీకు ఎలా వచ్చిందమ్మా అని ప్రశ్నించాడు. ఆయన కన్నుల వెంట ఏకధారగా అశ్రుకణాలు అప్రయత్నంగా రాలిపోతున్నాయి. తండ్రి, కన్నబిడ్డలలాగా చూసుకునే నీ ప్రజలను, మమ్ములను ఉన్న పళాన చెప్పా పెట్టకుండా వదిలి వెళ్ళడం అధర్మం కాదా, అన్యాయం కాదా? న్యాయశాస్త్ర కోవిదుడవే, ఇట్లా వెళ్ళిపోవడం ఏ శాస్త్రంలో ఉన్నదయ్యా? నీ శ్వేతఛత్ర ఛాయలో సేదతీరే నీ ప్రజల సౌఖ్యాన్ని కాలదన్ని నీవు కల్పవృక్ష ఛాయలో సేదతీరడానికి వెళ్ళావా? ఇంత స్వార్థపరుడివయ్యావా? లేక మరొక శంబరాసురుడెవడైనా దేవతల ప్రశాంత జీవనాన్ని భంగం చేస్తున్నాడా? వాడి బారి నుండి కాపాడమని మరల దేవతలు నిన్ను అర్థించారా? మమ్ములను నిర్దయగా వదిలి వెళ్ళావు సరే, నీ గారాల తనయుడు మహాబాహువు రాజీవనేత్రుడైన రాముడిని వదిలి ఎట్లా వెళ్ళావయ్యా? ఓహో, తెలిసిందిలే. రాముడి చేతిలో సెంగోళము లేదని తలచి వాని చేతికిచ్చి నీవు స్వర్గమునకేగితివా? అప్పుడే ఏమి తొందర వచ్చిందయ్యా నీకు? రాముడి కిరీటధారణ కనులారా తిలకించక వెళ్ళినావు. హృదయ వేదన భరించలేకపోతున్నాడు భరతుడు. కాసేపటికి ఆలోచించి, కరుణాసముద్రుడు దయాంతరంగుడు అయిన అన్నగారి పాదపద్మాలే ఇహ నాకు శరణ్యము, నన్ను సేద తీర్చగల తావు అది ఒక్కటే అని నిశ్చయించుకొని, అమ్మా, అన్నగారి వద్దకు వెళుతున్నాను అని పలికాడు. కొడుకు మాటలు వినడంతోటే కైక కన్నులు ఎర్రబడ్డాయి. మాటలో కాఠిన్యం తొంగి చూడగా రాముడిక్కడ ఇప్పుడు లేడు, అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. సీత, లక్ష్మణులు కూడా అతని వెంట వెళ్ళారు అని పలికింది. ఆ మాటలు ఊహించని పిడుగుపాటు వలె భరతుడి చెవిని తాకాయి. అమ్మా, రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు? ఎవరికైనా కీడు చేశాడా? దేవతల ఆగ్రహానికి గురి అయినాడా? ఏదైనా తప్పు చేసినాడా? నా తండ్రి సజీవుడై ఉండగానే వెళ్ళినాడా, లేక ఆయన మృతుడైన పిమ్మట వెళ్ళినాడా? ఏమి జరిగినది తల్లి, ఎందుకు వెళ్ళినాడు అని ప్రశ్నించాడు. రాముడి వలన ఏ దోషమూ లేదు, నీ తండ్రి కనుల ముందే అడవికి వెళ్ళినాడు రాముడు అని బదులిచ్చింది కైక. స్పష్టంగా చెప్పు తల్లి, ఏ దోషమూ లేని రాముడు నా తండ్రి సజీవుడై ఉండగానే ఎందుకు అడవుల పాలైనట్లు అని ప్రశ్నించాడు భరతుడు. నీ తండ్రి నాకెప్పుడూ అనుగ్రహించిన వరములను ఇప్పుడు నెరవేర్చమని నేను కోరడం వలన రామునకు అరణ్యము, నీకు అయోధ్యపై ఆధిపత్యము ప్రాప్తించినవి. పుత్రవియోగము భరించలేక నీ తండ్రి తనువు చాలించినాడు, అంతే, ఇహ వేరేమీనూ లేదు అని చాలా తేలికగా సమాధానమిచ్చింది కైక. తల్లి సమాధానం వినగానే భరతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో మార్పు కానవచ్చింది. ఆయన కన్నులు ఎర్రటి అగ్నిగోళాలైనాయి. ఆయన శ్వాస నిప్పులు వెదజల్లుతున్నది. శరీరము పొగలు వెలిగక్కటం మొదలుపెట్టింది. నాలుక పిడచగట్టుకుపోయింది. చేతులు రెండూ ఒక్కసారిగా చరచడం వలన పెద్ద ధ్వని పుట్టింది. కుడికాలును ఎత్తి బలంగా భూమిని ఒక్క తాపు తన్నాడు. ఆ వేగానికి ఆ భవనం భూకంపం వచ్చినప్పుడు కంపించినట్లుగా ఊగిపోయింది. ఆయన హృదయం నుండి బయల్వెడలిన పెను కేక పుట్టించిన ప్రకంపనలకు దేవలోకం గజ గజ వణకిపోయింది. ఉర నుండి సర్రున కత్తిని పైకి లాగి కైక కంఠానికి గురిపెట్టి ప్రహారం చేయబోయి ఏదో ఆలోచన వచ్చి వెనువెంటనే ఆగిపోయాడు. కైకను తాను చంపితే రాముడికి శాశ్వతంగా దూరమైనట్లే. రాముడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందనే ఆలోచన ఆయన చేతిని వెనక్కు పట్టి నిలిపింది. ఓసి, నీ క్రూరత్వమునకు పరాకాష్ఠ నా తండ్రి మరణము, నా అన్నగారి అరణ్యవాసము. నీవు చేసిన ఈ పనికి నీ నాలుక తెగగొట్టకుండా ఉండటమని నీవు చేసిన పనికి నా అంగీకారమున్నట్లే. నీవు ఇంత దుష్కర్మ చేసినప్పటికీ నీ ఎదురుగా నేను నిల్చొని ఉండి కూడా నీ కంఠములో ప్రాణమున్నదంటే, నీ నాలుక తెగి 100 ముక్కలై నేల రాలలేదంటే నీవు నా తల్లివైనందువలన కాదు, నా గురువు, నా దైవము, నా తల్లి, నా తండ్రి, నా సర్వస్వము అయిన
నా రాముడి ఆగ్రహానికి నేను గురి కావలసి వస్తుందనే భయము వలన నీ క్రూరత్వము ఒక ధర్మాత్ముడైన రాజును పొట్టనబెట్టుకున్నది. నీ క్రూరత్వము జగదేక వీరుడొకడిని అడవుల పాలు చేసింది అని అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు భరతుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.